అందరికీ నమస్తే. మీ జర్నలిస్ట్ దేవసేన. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి యూరియా లేదని. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు, గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ యూరియా కుదవలేదండి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత, అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులను బాధ పెట్టడం ఎందుకండి? ఎందుకంటే భారత ప్రభుత్వం అంటే మోదీ గారే ఇవ్వాల్సింది కాబట్టి ఆయన ఆపుతున్నారా? ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి విలేజెస్ నుంచి బాగా ఓటింగ్ ఫోల్ అయింది కాబట్టి ఏమన్నా బాధతో ఆయన ఆపాడా అన్నది మాకు అర్థమవుతుంది. మోదీ గారు మీరు కొట్టండి, చెంపదెబ్బ కొట్టండి పిలిచి రైతులను కానీ జనాలు, కానీ కొట్ట మీద కొట్టొద్దండి. ఎందుకంటే రైతులు బతికేది యూరియా మంచి యూరియా ఇస్తేనే పంట పొలాలు పండుతాయి. తర్వాత మనకు అనుకూలమైన రేట్లు కానీ మనకు వస్తాయండి, మనము తినొచ్చు, బాగుంటుంది. కానీ మీరేమంటున్నారంటే పాకిస్తాన్ నుండి ఆపరేషన్ సింధూరు అనే యుద్ధం వలన, పాకిస్తాన్ నుండి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వలన ఎంతకాలం యుద్ధం ఉంటుందండి? ఎంతకాలం యుద్ధం ఉంటుంది చెప్పండి? తొందర ముగించండి, యుద్ధాలు కాదండి. తొందర ముగించి మీరు భారత ప్రధాని మోదీ గారు ఏదో తొందర ముగించి రైతులకు యూరియా ఇచ్చేలాగా మీరు ప్రయత్నం చేయండి సార్. చైనా నుండి రావాల్సిన యూరియా 60,000 మెట్రిక్ టన్నులు, చైనా నుండి రావాల్సిన యూరియా 60,000 మెట్రిక్ టన్నులు ఎందుకు రావడం లేదండి? ఎందుకు రావడం లేదు సార్? ఎందుకంటే ఎలక్షన్ ఉంది కాబట్టి మీరు ఆపుతున్నట్టుగా రైతులు కానీ జనాలు ప్రతి విలేజెస్లో అదే వాళ్ళు బాధపడుతున్నారండి. మోదీ గారు దయచేసి తొందరగా మీరు యూరియాని ఇస్తే పంట పొలాలకు వేసుకొని రైతులు పంటలు పండిస్తారండి. దయచేసి మనం ఎప్పుడు కానీ నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినండి. మా ఇంట్లో చాలామంది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసిన వాళ్ళే. మా తాతయ్య దాంట్లో చేసిండు. నా సొంత బామ్మర్ది కమిషనర్ డిపార్ట్మెంట్లో చేశాడండి. సిపి ఆఫీస్లో సీనియర్ అకౌంటెంట్గా సురేందర్ అని చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆయన భార్య మేరీ అని సిపి ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంది. కనుక్కోండి కావాలంటే. మా మామయ్య ఎస్ఐగా చేస్తున్నాడు. 50% మా ఇంట్లోనే పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్. అంటే మేము గవర్నమెంట్ సర్వెంట్. అట్లాగే మీరు కూడా గవర్నమెంట్ సర్వెంటే కాబట్టి దయచేసి మనం పబ్లిక్ సర్వెంట్ అండి. ప్రతి మానవుడు ట్యాక్స్ కడుతున్నాడు కాబట్టి మీరు అది గమనించి మోదీ గారు కొట్టండి మీ కోపం ఉంటే, కానీ వాళ్ళ పుట్టపైన కొట్టకండి. పేదవాళ్ళండి రైతులు, దయచేసి మీరు వాళ్ళకి ఇవ్వాలని కోరుతూ తొందరగా మీరు యూరియా ఇస్తారని నమ్ముచు మీ జర్నలిస్ట్ దేవసేన. అందరికీ నమస్తే.